వరి పంట పండించాలంటే దుక్కి దిన్ని నీళ్ళు పెట్టుకొని కరెక్ట్ చేసుకొని తూకం పోసుకొని నారు వేసుకొని నాటేసుకోవాల్సిన పరిస్థితి. నాటేసుకునే సమయంలో అయితే లేబర్తో చాలా సమస్యలు అయితే ఉంటుంది మనకు. ఆ లేబర్ గురించి అయితే చాలా నానా రకాలుగా అయితే మామూలు అయితే ఉండదు ఆ వరి సీజన్ సమయంలో అయితే. కానీ ఇక్కడ మనకు ఒక రైతన్న అయితే తనకున్న 4 ఎకరాల్లో అయితే అవన్నీ ఏవి చేయకుండా ఉట్టి దుక్కిలోనే ఆ విత్తనాలు అయితే మన ట్రాక్టర్ సహాయంతో అయితే వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అతను అడిగైతే తెలుసుకుందాము దానికి దీనికి గల డిఫరెన్స్ ఏముంది, అసలు అతను ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే విషయం పట్ల అయితే మనము ప్రస్తుతం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు కృష్ణయ్య, నాది కొత్తపల్లి. నాకున్న 7.5 పొలంలో ఒక 4.5 ఎకరాలు సీడ్ డ్రిల్ ద్వారా మీరు అంటే ఇప్పుడు మామూలుగా మనం తూకం పోసుకొని నారు వీక్కొని నాటేస్తుంటాము. ఈ ఆలోచన అంటే మీకు దీని ద్వారా అంటే ఎక్కడన్నా చూసి మీరు నిర్ణయం తీసుకోవడం జరిగిందా, లేకపోతే మీ ఓన్ గానే ఈ విధంగా నిర్ణయం తీసుకొని సీడ్ డ్రిల్ ద్వారా వెళ్ళడం జరిగింది. లేబర్ సమస్య చాలా అధికంగా ఉంది కాబట్టి దీని సైడ్ మొగ్గు చూపడం జరిగింది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ తో అయితే మీరు విత్తనాలు వేసుకుంటున్నారు, వీళ్ళు గంట లెక్కలు తీసుకుంటున్నారా మామూలుగా మనకి ఎకరాలు చొప్పున? వీళ్ళు ఎకరా చొప్పున తీసుకుంటారు అండి. ఎకరా చొప్పున ఎకరా 1500 తీసుకుంటున్నారు వీళ్ళు. సో మరి మీరు లేబర్ తో నాటేసుకునేటప్పుడు తర్వాత ఈ విధంగా విత్తనాలు వెతుకునేటప్పుడు గల దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది, మీకు ఎట్లా ఈజీ అనిపించింది రైతన్నకు? సో దానికి వచ్చేసి ఇప్పుడు ఎకరాకు 5,000 రూపాయలు అవుతుంది. తర్వాత నారు మొయ్యడానికి, తర్వాత నారు పరచడానికి, సో ఇవన్నీ దాదాపుగా 7,000-8,000 ఖర్చు వస్తుంది ఒక ఎకరాకి. ఇప్పుడు ఆ 7,000-8,000 రూపాయలు ఇప్పుడు మిగిలినట్టే కదా. ఒక ఎకరాకు 1,500 అవుతుంది కదా. మామూలుగా రెండు సార్లు పొలం దున్నడం, ఒకసారి రోటర్ వెట్ కొట్టడము. సో దాంతో పోలిస్తే ఇది ఒక 8,000 రూపాయలు తక్కువ అవుతున్నట్టు ఒక ఎకరాకి. ఇప్పుడు ఇది వరకు మీరు ఎక్కడైనా చూసిరా ఈ పద్ధతిగా? ఇక్కడ మన పక్క ఊర్లలో అపరాల, తర్వాత రామకృష్ణాపురం అక్కడంతా ఇదంతా చేస్తున్నారు. సో మనం ఫస్ట్ టైం ఇప్పుడు నేను మొదటిసారిగా వేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు దిగుబడి కూడా మీకు అంటే అనుకుంటున్నారా? మామూలుగా మీరు ఇది వరకు నాటేసినట్లయితే కనుక మీకు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత రావచ్చు అని నేను ఇతర రైతుల దగ్గర తెలుసుకున్నది ఏంటంటే దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏమి ఉండదు. కానీ ఇందులో ప్రధానంగా ఒక కలుపు సమస్య వస్తుంది. మనం కరెక్ట్ సరైన సమయంలో 20 నుంచి 25 రోజుల మధ్యలో కలుపు సమస్యను మనం స్ప్రే చేసుకున్నట్లయితే కలుపు సమస్య కూడా అరికట్టవచ్చు. సో ఈ వీడియో చూస్తున్న రైతులు కనుక మేము కూడా ఇలాంటి అంటే మామూలుగా కన్ఫ్యూజన్ లో ఉంటారు, ఇలా వేసుకుందామా లేకపోతే నాటి వేసుకుందామా అని ఈ డైనమాలో అయితే ఉంటుంటారు. సో అలాంటి వాళ్ళకు మీ నుంచి మీ సందేశం మీరు ఏం చెప్పగలుగుతారు? ఏమంటారు, నో డౌట్ అసలు ఏ విధమైనటువంటి అపనమ్మకంతో కాకుండా నమ్మకంతోనే చేసుకోవచ్చు. కంపల్సరీ ఇది కూడా సక్సెస్ చేసుకోవచ్చు. దానికి దీనికి ఏమి పెద్దగా నాటేయడం ఇలా అయితే లేబర్ సమస్య చాలా అధికంగా ఉంటుంది కాబట్టి రైతు కూలీలు సరైన సమయంలో దొరకరు కాబట్టి ఇది సరైన టైంలో మనం విధ వేసుకోవచ్చు. వేసిన తర్వాత మనం యథావిధిగా నీరు పెట్టుకోవచ్చు. మామూలుగా మళ్ళీ సాగు మామూలు ఇంతకుముందు మనం నాటేసుకుంటే ఏ విధంగా తర్వాత మొలిచిన తర్వాత నీళ్ళు పెట్టుకోవచ్చు. మరి మనము మామూలు నాటేయడానికి ఎకరాకి 30 కిలోలు ఒక ప్యాకెట్ చొప్పున వాడుతుంటాము. మనం చేసుకుంటప్పుడు ఎకరాకి ఎంత ఇప్పుడు ప్రస్తుతానికి ఎకరాకు 16 కిలోలు, అట్లా 17 కిలోల చొప్పున మాత్రమే సీడ్ డ్రిల్ ద్వారా పడడం జరుగుతుంది భూమిలో. దానికి వచ్చేసి 30 కిలోలు అంటే దాదాపు నీకు ఇక్కడ సీడ్ ద్వారా కూడా నీకు డబ్బులు ఆదా అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ అండి, మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈ సందేశాన్ని ఇచ్చినందుకు. సో రైతన్నులందరూ కూడా మనము అదే తెలియజేయాలనుకున్నాము. రైతన్నకు కూడా మీరు చూడండి ఒకసారి, ఒక పంట ఇది వరకు మామూలుగా మనం కూలీలతో నాటేపించడం జరుగుతుంది కాబట్టి ఒక పంట కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా పాసిబుల్, మీకు ఎలా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా అయితే మీరు ప్రయత్నం చేయండి. కాకపోతే మన రైతన్న చెప్పడంతో ఏముందంటే ఈ విధంగా అయితే మనకు రైతన్నకు చాలా ఖర్చు తక్కువ, ఎకరాకి 8,000 చొప్పున మనకు పెట్టుబడి అయితే తగ్గుతుంది అయితే చెప్తున్నాడు. సో రైతులకు కూడా ప్రతిదీ కష్టతరంగా ఉంటుంది కాబట్టి పెట్టుబడి మనకు తక్కువ కావాలని కోరుకుంటాం కనుక ఈ పద్ధతి అనుసరిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే మనం అయితే తెలియజేయపరుస్తున్నాము. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూస్తున్నందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సమాచారాన్ని కామెంట్లో తెలియజేయండి. జై కిసాన్, జై జవాన్, నమస్తే.